ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 10 ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ. మ్యాచ్ వచ్చేసి వైజాగ్లో. అబ్జల్యూట్ సినిమా. ఎస్ఆర్హెచ్ మీద చాలా అంటే చాలా హోప్స్ పెట్టేసుకున్నారు. ప్రతిసారి కాటేరమ్మ కొడుకులు అయిపోతారు, కుమ్మి పడేస్తారు, స్కోర్ 250 ఈజీ కొట్టేస్తారు అని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టేసుకున్నారు ఫ్యాన్స్ అందరూ. ఎందుకంటే వాళ్ళు సెట్ చేసిన హై అలాంటిది. సో మన ప్యాట్ కమిన్స్ కూడా ఎప్పుడైనా చిన్న బైట్స్ అడిగినా కానీ సమ్ ఇంటర్వ్యూస్లో కానీ ఎవ్రీ టైం అదే అనమాట, పోవడము, చితకబాదడం, రావడము, మా పాలసీ ఇది అన్నట్టు చెప్పాడు అనమాట. సో ఆ పాలసీ రన్ అవ్వడంలో ఒక్కోసారి ఫెయిల్ అవుతారు కదా రన్ చేసేటప్పుడు. సో అదే విధంగా ఇవాళ ఉన్న కాటేరమ్మ కొడుకులందరూ కొలాప్స్ అయిపోతే అనికేట్ వర్మ అనే ఒక అతను 30 lakhsకి బై చేశారు ఎస్ఆర్హెచ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బై. నిజంగా చెప్తున్నా, ఎంత బాగా ఆడాడు బ్యాటింగ్ అసలు. 71 runs 42 balls కి భలే ఆడాడు భయ్య. ఒక సైడ్ వికెట్స్ అన్ని పడిపోతూ కొలాప్స్ అవుతున్నా అతను ఒక్కడే మ్యాచ్ను 163 వరకు తీసుకెళ్లాడు. అసలు హ్యాట్స్ ఆఫ్ టు దట్ గాయ్ అనమాట. సో వాళ్ళ బైలో అది బెస్ట్ బై అనమాట. అంతవరకు తీసుకెళ్లారు, అది ఓకే పక్కన పెడితే. నెక్స్ట్ మన ఢిల్లీ బ్యాటింగ్ వచ్చేసి ఫైన్, చాలా వాళ్ళు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. ఎక్కువ వికెట్లు ఏం పడలే, 3 వికెట్లకే మ్యాచ్ అంతా ముగిచేసేసి స్కోర్ని చేజ్ చేశారనమాట. మన అభిషేక్ పరేల్ బాగా ఆడాడు, నైస్. అండ్ ఓపెనింగ్ ఫ్రేజర్ అనుకున్నంత ఫాస్ట్ ఓపెనింగ్ అయితే ఇవ్వలేదు. స్ట్రైక్ రేట్ నార్మల్గానే మెయింటైన్ చేశాడు, ఎందుకంటే ఇవాళ చాలా బాల్స్ టచ్ చేయలేకపోయాడు, తడబడ్డాడు చాలా. ఎందుకో మరి అతనికి లాస్ట్ ఇయర్ అంత హిట్టింగ్ ఈసారి అంత చేయలేదని అనిపించింది. అండ్ సెకండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, వన్ ఆఫ్ ది ఓపెనింగ్ బ్యాట్స్మెన్ డూప్లెసిస్ ఫ్యాప్. మస్తు మజా ఆట. ఎప్పుడైనా డూప్లెసీ ఒక ఆట కాకుండా ఇంకొక ఆట అయినా ఖచ్చితంగా హిట్టింగ్ బ్యాటింగ్ కరెక్ట్గా ఉంటుంది అనమాట. అంత బాగా ఆడతాడు, చాలా కామ్ అండ్ పర్ఫెక్ట్ షాట్స్. హిట్టింగ్ చేస్తాడు, కామ్గా కంట్రోల్గా ఆడగలడు. సో వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ బ్యాట్స్మెన్, ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్. సో చాలా బాగా ఆడి మ్యాచ్ని ముందుకు తీసుకెళ్లాడు. ఇంకొంచెం లేట్ అయింటే మ్యాచ్ వేరేలా అయిపోయిందేమో, బట్ అతను అంటే కామ్గా ఆడడం, హిట్టింగ్ చేయడం వల్ల మ్యాచ్ విన్ అయిపోయింది. లేకపోతే వికెట్లు పట్టి టఫ్ అయ్యేదేమో చెప్పలేం. లాస్ట్ సబ్స్ వరకు వచ్చింది. మ్యాచ్ అయితే ఢిల్లీ వాళ్ళు విన్ అయ్యారు, చాలా నీట్ అండ్ క్లీన్గా. సెకండ్ మ్యాచ్ వరుసగా అనమాట. ఫస్ట్ మ్యాచ్ విన్ అయ్యారు, సెకండ్ మ్యాచ్ కూడా విన్ అయిపోయారు. సో కంగ్రాచులేషన్స్ ఫర్ ద ఢిల్లీ. అండ్ ఎస్ఆర్హెచ్ వాళ్ళ వన్ ఆఫ్ ది బెస్ట్ బై వచ్చేసి జీసన్ అన్సారీ. తక్కువ అమౌంట్గా కొనింటారు, కొత్త బౌలర్, కొత్తగా కనిపిస్తున్నాడు, ఎప్పుడు చూడలేదు అతను. అండ్ ఇతను బౌలింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఢిల్లీ 3 వికెట్లు తీసిన కూడా అయితే అనమాట. చాలా బౌలింగ్ యాక్షన్ చూస్తుంటే ఖచ్చితంగా మెరుగు అవుతుంది. అలాగే ట్రైన్ బై ముత్తయ్య మురళీధరన్, ఎస్ఆర్హెచ్ ఒక బౌలింగ్ కోచ్, అండ్ మంచి టీంలో కూడా ఫ్యూచర్లో వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఇవాళ అప్డేట్స్ మాత్రం ఇవే అనమాట, హైలైట్స్ మ్యాచ్కి. సో స్టే ట్యూన్, మరి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.